హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపుడి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందరికి వచ్చినాము. అది ఏంటంటే ఈరోజు నేను దోశ వేసినాను పెద్దది. అది మా అక్కళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వేసినాము. చూడండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా చిన్నపిల్లలు డ్యాన్స్ కూడా వేసినారు. చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో. మీరు కూడా తప్పకుండా చూడండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ నుంచి ముందుగా మా అక్కళ్ళ ఇంటి దగ్గరికి ఈవినింగ్ వెళ్ళినాము. ఈవినింగ్ అంటే 6కి అలా వెళ్ళినాము. ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే. వెళ్ళి తర్వాత మా అక్కళ్ళ ఇంటి పక్కన పిల్లలు అందరూ, మా అక్క వాళ్ళ మరిది కూతురు అందరూ ఉన్నారు. వాళ్ళు అందరు పిల్లలు వచ్చి ఉన్నారు. అంటే స్కూల్ అయిపోయింది కదా, వచ్చి సాయంత్రం ఆడుకుంటున్నారు. మేమేమో దోశ వేద్దామనేసి వెళ్ళినాము. ఇదిగోండి, ఇప్పుడు స్టవ్ బయట పెట్టేసి స్టవ్ వెలిగిస్తున్నాము. అంటే స్టవ్ బయట నుంచి తీసుకొని వెళ్ళినాము. ఇదిగోండి, ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాడు మా ఆయన. స్టవ్ పైన ఇనుప పెన్నెం, మామూలుగా బయట హోటల్లో అలా దోశ వేస్తారు చూడండి, ఆ పెన్నెం పెట్టినాము. ఆ పెన్నెం పెట్టి దీనిపైన భక్షాలు చేస్తారంట, తర్వాత దోశలు వేస్తారు. ఇది సప్లైట్స్ దగ్గర తీసుకొని వెళ్ళాము ఈ పెన్నెంని. అంటే దోశ వేద్దామనేసి, కేవలము యూట్యూబ్ కోసము దోశ వేద్దామనేసి తీసుకొని వెళ్ళాము. ఇదిగోండి, ఇప్పుడు స్టవ్ వెలిగించినాము. పెన్నెం హీట్ ఎక్కాలి కదా. మా అక్కల ఇంటి దగ్గర ప్లేస్ బాగుంది బయట, అక్కడ దోశలు వేద్దామనేసి వెళ్ళాము. చూడండి ఎంత బాగుందో ప్లేసు. ఇదిగోండి, ఇప్పుడు పెన్నెం హీట్ ఎక్కింది. ఇప్పుడు దోశలు వేసినాను. మామూలుగా అయితే ఇంకా పెద్ద పెన్నెం, ఒక 4-5 దోశలు వచ్చేటంత పెద్ద పెన్నెం తీసుకోవాలనుకున్నాము. కానీ అక్కడ లేకపోయింది, ఈ చిన్నదే ఉండింది. ఇంకా సర్లే, ఎలాగో వేయాలనుకున్నాము కదా అనేసి ఇదే తీసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే దీనిపైన అయితే 2 పెద్ద దోశలు పడినాయి. అంటే చూడడానికి పెన్నెం చిన్నగా ఉంది కదా, కానీ దోశలు అయితే పెద్దగానే వచ్చినాయి. కానీ మొదటిగా వేసిన దోశ మాత్రం విరిగిపోయింది చూడండి. ఎందుకంటే అది పెన్నెం సరిగ్గా ఇంకా సెట్ కాలేదు కదా. తర్వాత దానిపైన ఆనియన్ రుద్దినింటే బాగుంటుండింది. మేమైతే ఒక డైరెక్ట్గా వేసేసినాము. మామూలుగా దీనిపైన భక్షాలు కూడా కాలుస్తారంట. ఇంకా భక్షాలు అందుకు కాల్చుంటారు కదా, అందుకోసమని ఫస్ట్ లేయలేదు దోశ సరిగ్గా. ఇంకా ఆయిల్ వేస్తున్నాను. ఈ దోశ పిండి అయితే నేను ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని వచ్చినాను. మార్నింగ్ దోశలు వేసుకున్నాము. ఇంకా పిండి ఎలాగో మిగిలింది అనేసి ఇక్కడికి వచ్చి వేద్దాం, మా అక్కల ఇంటి దగ్గరికి వచ్చి వేద్దాం అనేసి అనుకొని వచ్చేసినాము. ఇంకా చూడండి, ఈ దోశ వేసిన కదా. ఇప్పుడైతే మామూలుగా పెన్నెం కూడా ఎక్కువ హీట్ ఎక్కింది. అది వేస్తేనే మాడిపోతుంది, ఇంకా సరిగ్గా లేయలేదు. పిల్లలేమో నేను దోశ వేస్తుంటే అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు, చిన్నపిల్లలు. చూడండి, నేను మా అక్క కొడుకు ఇద్దరం దోశను అతుక్కోయింది లేపుతున్నాము. అది దానికి బాగా అతుక్కొని పోయింది. మేము పొరపాటు ఏం చేసినామంటే ఆనియన్ కానీ లేదంటే ఆలు కానీ రుద్దితే దోశలు బాగా లేస్తాయి. మేము అలా ఏం రుద్దకుండా వేసేసినాం డైరెక్ట్గా. మధ్యలో అయితే కాలింది, కానీ సైడ్లకు లాస్ట్లో మంట సరిగ్గా లేకపోయింది, తగలలేదు. అందుకోసమని సరిగ్గా అతుక్కొని ఇంకా బాగా లేయలేదు దోశ. తర్వాత ఈ దోశలు వేయడానికి అరిటాకులు కూడా తెచ్చిపెట్టినాము. అంటే అరిటాకులో పెట్టుకొని తిందాము అనేసి అరిటాకులు కూడా తెచ్చినాము. దీని తర్వాత కూడా నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది, మంచి వీడియో, అరిటాకులో చికెన్. ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా ఆ రోజే చేసినాము. అంటే 2 దోశ వేసిన తర్వాత మళ్ళీ ఆ వీడియో కూడా తీసినాము. అది కూడా బాగుంది, మీరు కూడా చూడండి ఖచ్చితంగా, తప్పకుండా. చాలా బాగుంది వీడియో. ఇది ఓపెన్ ప్లేస్లో చేసినాం కదా, బాగా నచ్చింది. మాకైతే అక్కడికి వెళ్ళి చేయడం చాలా ఇష్టము. మా ఇంటి దగ్గర అయితే అస్సలు ప్లేసే ఉండదు. చూడండి, దోశ తిప్పేసినాం కదా, అంతా విరిగిపోయింది. మేము ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది. మేము బాగా లేస్తుంది అనుకున్నాము దోశ, కానీ సరిగ్గా లేయలేదు. ఇంకా ఎలాగూ లేసింది కదా అనేసి దాన్ని తీసి పెడదాము, పిల్లలు తింటారు అనేసి తీస్తున్నాను. మధ్యలో విరుగుతుందేమని భయం వేస్తుంది,
కానీ దాన్ని వదిలేసేయాలంటే వదిలేయబుద్ధి కాలేదు. ఇంత పెద్ద దోశ కదా ఎందుకు తీసి వదిలేయడం అనేసి తీసి ప్లేట్లోకి పెట్టేసినాను. చూడండి మరుస్తే చాలా క్రిస్పీగా వచ్చింది దోశ మాత్రం. అంటే అతుక్కోయింది కానీ క్రిస్పీగా చాలా బాగుండింది దోశ. టేస్ట్ కూడా సూపర్ ఉండింది. ఇలా విరిగిపోయిన దోశలు చివరలా బాగా కాలింటాయి కదా, క్రిస్పీగా చాలా బాగుంటాయి దోశలు. అదైతే బాగుండింది దోశ. మామూలుగా అది పిల్లలందరూ తినేసేసినారు. ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ దోశ వేస్తున్నా. ముందుగా పెన్నెం పైన ఫస్ట్ వాటర్ వేసేసి క్లాత్తో తుడుస్తున్నా. ఎందుకంటే ఇలాంక వేసినదంతా అతుక్కొని పోయింది కదా, అందుకోసం అనేసి. మామూలుగా నేను ఇంట్లో అయితే ఒక్కసారి నీళ్ళు వేసేసి ఒక్కసారి క్లాత్తో తుడిచేస్తా, ఇంకా బాగా లేస్తాయి. ఆనియన్స్ అవి ఏం రుద్దను, ఇంకా ఎప్పుడన్నా లేకపోతే అవి రుద్దుతాను. ఇదిగో చూడండి అందరు ఈ దోశను ఎంజాయ్ చేస్తున్నారు తింటూ. క్రిస్పీగా బాగుండింది టేస్ట్. పిల్లలు అందరు తింటున్నారు. మా అక్క కొడుకేమో ఇది రుద్దుతున్నాడు క్లాత్ తోటి. ఇదిగోండి ఇప్పుడైతే ఆనియన్ రుద్దుతున్నాము. ఇలాంక రుద్దలేదు కదా, ఇప్పుడు రుద్దుతున్నాము. ఆనియన్ రుద్దితే లేస్తాయి దోశలు బాగా అనేసి. చూడండి ఎంత కష్టపడుతున్నామో అందరము. నేను వేసే దోశల కోసము ఎంతమంది కష్టపడుతున్నారు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఆనియన్ బాగా పెన్నెం అంతా పట్టేటట్టు బాగా రుద్దుతున్నాను. రుద్దిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ ఆనియన్ తోటి మళ్ళీ రుద్దుతున్నాను. ఈసారి బాగా లేయాలి దోశలు అనేసి పిల్లలేమో పాపం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు కూడా నాకు అలా వేయ ఆంటీ, ఇలా వేయ ఆంటీ, రౌండ్గా రుద్దా ఆంటీ, అట్లా వేస్తే లేస్తుంది అని పిల్లలు కూడా చెప్తున్నారు. మా అమ్మ అట్లా వేస్తుంది ఆంటీ, ఇట్లా వేయండి ఆంటీ అనేసి. ఇప్పుడు ఇంకొక దోశ వేస్తున్నా. ఇందాకనేమో కొంచెం పలచగా వేసిన, ఈసారి కొంచెం మందం వేసిన. ఎందుకంటే అతుక్కొని పోయింది కదా, అందుకోసమని ఈసారి కొద్దిగా మందం వేసిన దోశను. ఇప్పుడైతే అంటే ఒకటి చిన్నగా లాస్ట్లో ప్లేస్ మిగిలిందనేసి చిన్న దోశ వేసి పిండి వేసి అంతా కలిపేసేసినాను. మొత్తం 3 సార్లు వేసిన 3 దోశలన్నీ కలిపేసేసిన. చూడండి చూడడానికి చక్కగా ఉంది కదా దోశ. బాగా వేసినాను, ఎగ్ ఆకారం వచ్చింది. ఇప్పుడైతే ఇంకా ఇదైతే బాగా లేస్తుంది అని అనుకుంటున్నాను. చూడండి ఎంతమంది కష్టపడుతున్నామో. ఇదిగోండి ఇప్పుడు కాలింది కదా దోశ, ఎర్రగా రెడ్ కలర్ వచ్చేసింది కదా, అందుకోసమని ఇప్పుడు తిప్పేద్దామని తిప్పుతున్నాము. పాపం మా అక్క కొడుకు నా పిల్లలు చాలా కష్టపడుతున్నారు. ఈ దోశ ఎలాగైనా లేపాలి, ఈసారి విరిగిపోకుండా చూడాలి అనేసి. చూడండి మొత్తానికైతే అతుక్కోకుండా ఇదైతే బాగా లేస్తుంది అనుకుంటున్నాము. చూడండి మొత్తానికైతే అతుక్కోకుండా లేసింది. ఇంకా తిప్పేసేసినాము. కలర్ కూడా చాలా బాగుంది కదా, గోల్డ్ కలర్ వచ్చింది, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. మామూలుగా మనము నాన్ స్టిక్ పెన్నెం పైన వేసుకోవడం దానికంటే ఇలా ఉక్కు పెన్నెం పైన వేస్తే దోశలు బాగా వస్తాయి, టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి. మామూలుగా మనం నాన్ స్టిక్ పెన్నానికి ఈ పెన్నానికి చాలా తేడా ఉంటుంది. దీనిపైన వేస్తే దోశలు కూడా చాలా బాగుంటాయి. ఈ దోశలు అయితే బాగా నచ్చినాయి మాకి.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి పెన్నం పైన దోశలు బాగా వస్తాయి. నేను అయితే ఈ దోశలు వేసిన తర్వాత మనం కూడా ఇలాంటివి తీసుకుందాము, ఎప్పటికైనా ఉంటుంది మనకు ఇంట్లో అని అనుకున్నాం. కానీ మాకు ఇంటి దగ్గర ప్లేస్ లేదు కదా, బయట ఏదన్నా ఇలాంటివి రకరకాలవి ఏదైనా ట్రై చేద్దాము ఏదన్నా అని అంటే ఇంటి దగ్గర ప్లేస్ లేదు. కానీ ఇలాంటి పెన్నం అయితే తీసుకొని పెట్టుకోవాలి. నాకైతే బాగా నచ్చింది ఈ పెన్నం పైన దోశలు వేసిన తర్వాత. చూడండి, అరిటాకులో పెట్టినాను దోశ. ఇంకా మేము ఎర్రకారం అవి చేయలేదు, అంటే అనుకోలేదు చేద్దామనేసి. ఉత్త దోశలు వేద్దామని అనుకున్నాము. ఎర్రకారము తర్వాత దాంట్లోకి మసాలా ఆలు కుర్మా అలా చేసి నింటే ఇంకా సూపర్గా ఉండేది. అవి తర్వాత అనుకున్నాము ఆలు కర్రీ అవి చేసుకుంటే బాగుంటుండే అని. కానీ ఇంకా చిన్నపిల్లలు కూడా, పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు, వాళ్ళు కూడా ఈ ఎర్రకారం అవి వేస్తే తినర్లే దోశలు, మళ్ళీ పిల్లలు తినలేరు అనేసి ఇంకా స్కిప్ చేసినాము ఆ ఎర్రకారంని. ఇదిగోండి, ఇప్పుడైతే ఈ దోశ కూడా చాలా బాగా వచ్చింది. పెన్నెము హీట్ ఎక్కిన తర్వాత ఇది ఇంకా మనం ఏం మంట పెట్టాల్సిన అవసరం ఉండదు, సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా ఆ పెన్నెం ఎక్కువ హీట్ ఉంటుంది కదా, ఆ హీట్కే దోశ వేస్తుంటేనే కాలిపోతుంది. అందుకోసమని మనం ఒక్కసారి పెన్నెం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసుకొని మనం దోశలు ఎన్నిసార్లు అయినా వేసేసుకోవచ్చు. అందుకోసమనే నాకు ఈ పెన్నెం బాగా నచ్చింది. ఇదిగోండి, ఈ దోశ కూడా చాలా బాగా వచ్చింది. ఇదిగోండి, అన్ని దోశలన్నీ వేసినటువన్నీ తీసి దాంట్లో పెట్టేసేసినాను అరిటాకులో. అరిటాకులో తినడం అంటే చాలా ఇష్టం నాకు. అరిటాకులో దోశలు కానీ భోజనం కానీ చేస్తే చాలా మంచిది కదా హెల్త్కి కూడా. మేము ఇంకొక వీడియో వస్తుంది, మేము మహానందికి వెళ్ళినాము మొన్న చెట్ల కోసము. అక్కడ చెట్లు తీసుకొని వచ్చినాము మేము. అక్కడ అరిటాకులు కూడా తెచ్చినాము. అది కూడా వీడియో తొందరలోనే వస్తుంది, చూడండి ఆ వీడియోని కూడా. ఇది మా పిల్లలు వీడియోని ఎడిట్ చేయడానికి టైం ఉండట్లేదు. నాకైతే ఇవి ఎడిట్ చేయడం అదంతా రాదు. అందుకోసమని మా పిల్లలు ఫ్రీగా ఉన్నప్పుడు వీడియోస్ ఎడిట్ చేసి పెడుతుంటారు. ఇదైతే నిన్న సండే రోజు చేసిన వీడియో, సండే ఈవినింగ్ చేసినది. అప్పటికే చూడండి, మేము వచ్చేసరికి 6:30 అలా అవుతుంది, 6 దాటినింది. ఇప్పుడైతే చీకటి పడిపోయింది, 7 అవుతుంది టైము. ఇంకా పిల్లలేమో ఇంకా మళ్ళీ చదువుకుంటారు కదా, పంపిద్దామనేసి తొందరగా వేసేస్తున్నాము. ఈ వీడియోల కోసం చాలా కష్టపడుతున్నామండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇదైతే దోశ బాగా వచ్చింది. ఇప్పుడు ఇది ఎగ్ వేద్దాము అని అనుకుంటున్నాము. ఇదిగోండి, ఎగ్ వేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అంటే అప్పటికే దోశ సగం కాలిపోయింది, మళ్ళీ ఎగ్ వేసేసరికి మాడిపోతుంది అనేసి ఇంకా ఎగ్ వేయలేదు, తీసి పెట్టేసినాము. చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఈ దోశ, గోల్డెన్ బ్రౌన్ కలర్లో సూపర్గా ఉంది కదా. పిల్లలందరూ వెయిటింగ్ ఈ దోశ కోసము. అంటే చిన్నపిల్లలు కదా, సాయంత్రం నుంచి ఇక్కడే ఉన్నారు ఆడుకుంటూ. ఇంకా మేము ఇక్కడే ఉండండి అంటే ఇక్కడే ఉండిపోయినారు.
ఇదిగోండి ఇది చాలా బాగా వచ్చింది దోశ. చూడండి అన్ని దోశలు బాగా వచ్చినాయి. ఒక్క దోశ మాత్రం ఫస్ట్ వేసిన దోశ మాత్రం విరిగిపోయింది. అంటే ఫస్ట్ పెన్నెం సరిగ్గా హీట్ ఎక్కలేదు. తర్వాత అదేమంటారు పెన్నెం మామూలుగా ఆనియన్స్ అలా రుద్దకుండా మేము డైరెక్ట్ వేసేసినాం కదా, అందుకోసమని సరిగ్గా రాలేదు. ఇంకా మిగతా దోశలన్నీ బాగా వచ్చినాయి. ఇదిగోండి ఇప్పుడు ఒక దోశ వేసినాను, ఇంకొకటి. ఇప్పుడు దీనిపైన ఎగ్ వేద్దామని అనుకుంటున్నాము. ఇలాంగా అది వేద్దామంటే అప్పటికే సగం కాలిందనేసి వేయలేదు. ఇక్కడ ప్లేస్ చూడండి చాలా బాగుంది. మాకైతే ఇక్కడ మా అక్కల ఇంటి దగ్గర ప్లేస్ బాగా నచ్చుతుంది. అంటే అక్కడ ముందర ఇంటి ముందర ఓపెన్ ప్లేస్ చాలా ఉంది కదా, ఏదైనా చేసుకోవడానికి వీడియోలు తీయడానికి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఎగ్ తెచ్చి వేసినాడు. 2 ఎగ్స్ వేసినాము. 2 ఎగ్స్ను అంతా దోశకంతా పట్టేటట్టు కలుపుతున్నాను. అంటే పెన్నెం పైన అంతా ఆ ఎగ్స్ కలిసేటట్టు రుద్దుతున్నాను. ఎగ్ దోశ కూడా సూపర్గా వచ్చింది. మా పిల్లలకైతే ఎగ్ దోశ అంటే చాలా ఇష్టము. మామూలుగా ఎగ్ కర్రీ వాటికంటే ఎగ్ దోశ ఎక్కువ లైక్ చేస్తారు. సో అందుకోసమని ఎక్కువ మేము దోశ వేసినప్పుడంతా ఎగ్ దోశలు ఖచ్చితంగా వేసుకుంటాము. ఇంకొకటి ఏమంటే మనము ఎప్పుడైనా దోశలు వేసుకునేటప్పుడు పెన్నెం పైన లేయకపోతే దోశలు మనం ముందర ఆమ్లెట్ వేస్తే కనుక పెన్నెం పైన ఇంకా నెక్స్ట్ దోశలు చాలా బాగా వస్తాయి. అంటే ఇంకా అతుక్కోకుండా వస్తాయి. అదొక మంచి టిప్ అండి. ఎవరైనా కానీ ఫస్ట్ దోశ కానీ లేయకపోతే ఒక ఆమ్లెట్ వేసి చూడండి, నెక్స్ట్ ఇంకా దోశ వేయండి, చాలా బాగా వస్తాయి. ఇంకా అతుక్కోవు అసలు ఆమ్లెట్ వేస్తే కనుక. ఒకసారి మీరు కూడా దోశలు లేయకపోతే ఒకసారి అలా ట్రై చేసి చూడండి. చూడండి ఈ దోశ కూడా బాగా లేసింది. అంటే మనం కింద ఫస్ట్ అంతా సైడ్లకు అదంతా అనేసి తిప్పేసుకుందాం అనేసి అన్నాము, ఎక్కడ అతుక్కోలేదు. అంటే చాలా బాగా వచ్చింది దోశ. మామూలుగా ఎగ్గుతో వేసినవి అతుక్కోవు, ఇంకా బాగా వచ్చేస్తాయి. ఇది చూడండి నేనైతే చేయితోనే తిప్పేసేసినాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది, చాలా బాగా వచ్చింది కదా. ఇలా దోశలన్నీ వేసేసరికి 1 అవర్ పట్టింది. అంటే మేము స్టవ్ వెలిగించుకొని అంతా అయిపోయేసరికి దోశలు ఒక్కొక్కటికే 1 అవర్ పట్టింది. ఇంకా మొత్తం దోశలు వేసేసినాము. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పిండి కూడా అయిపోవడానికి వచ్చింది. ఫస్ట్ అయితే ఒక దోశ విరిగిపోయింది, ఇంకా మిగతావన్నీ బాగా వచ్చినాయి. ఎగ్ దోశ కూడా సూపర్గా వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు ఎగ్ దోశ కూడా తీసి పెట్టేసుకున్నాము. ఇంకా ఎగ్ దోశ కూడా కాలింది కదా. పిల్లలేమో ఆడుకుంటున్నారు, ఒకరొకరు సతాయించుకుంటూ. ఇప్పుడు స్టవ్ ఆరిపోయింది. అంటే నేను పూర్తిగా సిమ్లో పెట్టేసేస్తున్నాను కదా ఇంతసేపటి నుంచి. కొంచెం పెంచుదామనేసరికి అది తగ్గించేసినాను. పూర్తిగా ఆరిపోయింది స్టవ్. మళ్ళీ స్టవ్ వెలిగించినాను. మామూలుగా ఇలా బయట చేసుకోవడం చాలా బాగుంటుంది కదా. మాకైతే ఇలా బయట చేసుకొని బయటనే తిని మామూలుగా ఇలా వంటలు బయట చేసుకోవడం అలా అంటే మాకు చాలా ఇష్టము. కానీ ఏం చేస్తాం, మా ఇంటి దగ్గర అయితే ప్లేస్ లేదు, ఓపెన్ ప్లేసు. ఇదిగోండి ఎగ్ దోశను చుట్టేస్తున్నాము. ఎగ్ దోశ సూపర్గా వచ్చింది. అసలు ఎక్కడ అతుక్కోలేదు, విరగలేదు, చాలా నీట్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో దోశ. ఇంకా ఆల్మోస్ట్ పిండి అంతా అయిపోయింది. ఇంకా ఒక్క దోశ అవుతుంది అంతే. ఇంకా ఇదేమో సింగిల్ దోశ వేసి ఇచ్చిన మా ఆయనకి ఎగ్ దోశను.
ఇదేమో లాస్ట్ దోశ అండి. ఈ దోశ మాత్రం మా ఆయనకు వేసి ఇచ్చినాను వేడివేడిగా. ఈ ఎగ్ దోశ వేసినాను లాస్ట్. ఈ దోశ మాత్రం సూపర్గా లేసింది. అంటే మధ్యలోనే కదా, ఇంకా ఎక్కడ అతుక్కోవడము అదే వారలకు వేయలేదు కదా, అందుకోసమని మధ్యలో కాబట్టి స్టవ్ దగ్గర మంట బాగా వస్తుంది కదా మధ్యలో, అందుకోసమని బాగా లేసింది దోశ. వేడి దోశలు, ఎగ్ దోశలు తింటే సూపర్గా ఉంటాయి. చల్లగా అయిన తర్వాత తినడం కంటే ఎగ్ దోశలు వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది. చూడండి తిప్పేసినాను, ఎంత పొంగుతుంది చూడండి, దోశ కూడా పొంగుతుంది. ఇంకా తిప్పేస్తున్నాను, కాలుతుంది. అప్పటికే ఇంకా స్టవ్ సిమ్లో పెట్టేసి స్టవ్కు ఎక్కువ హీట్ ఉండేదంతా తగ్గిపోయింది. ఇదిగోండి ఇంకా దోశ కాలింది. ఇప్పుడు ఇది మా ఆయనకి ఇచ్చేసిన. ఇప్పుడు చూడండి నేను పెద్ద అరిటాకు తీసుకున్నాను. చూడండి చాలా పెద్దగా ఉంది ఈ అరిటాకు. ఇదైతే మామూలుగా ఈ దోశ కోసమనే తెప్పించుకున్నాను. అంటే మా అక్కల ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చినారు ఇది, ఈ పెద్ద అరిటాకునైతే. చూడండి ఎంత పెద్దగా ఉందో. అంటే పిల్లలకి అందరికీ ఈ అరిటాకులోనే పెడదాము దోశలు అనేసి ఈ అరిటాకు తీసుకున్నాను. ఇదిగోండి దోశలు తెస్తున్నాము. మామూలుగా అరిటాకులో పెట్టాను కదా, ఒక్కరమే పట్టుకుంటే ఇరిగిపోతుందేమో అనేసి, మళ్ళీ ఇంతసేపు కష్టపడినదంతా వేస్ట్ అవుతుంది అనేసి ఇద్దరం కలిసి పట్టుకొచ్చి ఇప్పుడు ఈ అరిటాకు పైన సర్వింగ్ చేస్తున్నాము. చూడండి ఇలా అంతా సర్వ్ చేస్తున్నాము. పిల్లలందరూ ఉన్నారు, అప్పుడే ఇంటికి పోవద్దు అని చెప్తే, సండే కదా ఇంకా ఆ పిల్లలు కూడా ఆ రోజు ఏం ఉండిండవు కదా హోంవర్క్లందు, అందుకోసమని మామూలు అప్పుడైతే టైం ఉండదు వాళ్ళకు కూడా, అయినా కూడా రాసుకోవాలి హోంవర్క్లు ఉన్నాయన్నారు. మేమే దోశ తినిపోదులేండి అంటే ఆగినారు. అదిగోండి చట్నీ అంతా వేస్తున్న పిల్లలకి అక్కడక్కడ, అంటే అందరూ ఒకటే చోట ఉంటే తినలేరు కదా, అందుకోసమని అక్కడక్కడ చట్నీ వేస్తున్నాను. పిల్లలైతే దోశ తినడానికైతే అందరు ఇంట్రెస్ట్గా ఉన్నారు. వేడి దోశలు కదా. నేనైతే ఫస్ట్ టేస్ట్ చూద్దాము అనేసి కొద్దిగా తుంచుకొని తింటున్నాను. ఇదిగోండి థంబ్నెయిల్ కోసమని ఒక ఫోటో తీసుకున్నాము. థంబ్నెయిల్లో చూడండి అరిటాకు ఎంత పెద్దగా ఉందో. ఫస్ట్ టేస్ట్ చూసినాను, చాలా బాగుంది. చాలా క్రిస్పీగా వచ్చినాయి దోశలు. చట్నీ కూడా చేసుకొని వచ్చేసినాను ఇంటి దగ్గర నుంచే, ఎందుకంటే అప్పుడే మేము మార్నింగ్ నుంచి షాపింగ్ చేసినాము ఈవినింగ్ వరకు. ఈవినింగ్ వచ్చి దోశలు తీసుకొని వచ్చి వేసినాము. అందుకోసమని మా అక్కలు మేము కలిసి ఉదయం నుంచి షాపింగ్ చేసినాము. అందుకోసమని టైం లేదనేసి నేను మార్నింగే చట్నీ చేసి పెట్టినాను, అదే తీసుకొని వచ్చినాను ఇక్కడికి. ఇదిగోండి పిల్లలు ఇంత పెద్ద దోశను తుంచుకోలేరు కదా, అందుకోసమని నేనే కట్ చేస్తున్నాను చిన్న చిన్న పీసెస్గా. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే పిల్లలు ఈజీగా తింటారు కదా. అంత పెద్ద దోశను తుంచుకోవడము ఆ చిన్నపిల్లలకి అంత చేత కాదు కదా, అందుకోసమని నేనే అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినాను. కొంతమంది అయితే కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు ఉన్నారు. మరీ చిన్నపిల్లలు ఉన్నారు కదా తుంచుకోలేరు అనేసి ఒక దోశ 2 దోశలేమో అలా కట్ చేసి పెట్టినాను, మిగతావి అలానే పెట్టేసేసినాను. ఇప్పుడు ఈ దోశ తిన్న తర్వాత మంచి డ్యాన్స్ వస్తుందండి. చూడండి చాలా బాగా వేసింది అమ్మాయి డ్యాన్స్. 2 సాంగ్స్కి వేసింది.
2 సాంగ్స్కు చాలా బాగా వేసింది. మీకు అందరికీ బాగా నచ్చుతుంది. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చివరి దాకా. ఇదిగోండి మా అక్క కొడుకు అన్నీ ఇంకా సరిపోలేదని చిన్న చిన్న పీసెస్గా తుంచేస్తున్నాడు. చూడండి ఇంకా చట్నీ వేస్తున్నాడు. ఇంకా పిల్లలకి ఎక్కడైనా తక్కువ ఉంటే చట్నీ వేస్తున్నాడు. పిల్లలందరూ సూపర్గా ఉంది అని చెప్తున్నారు. దోశ నాకు నేను ఎలా ఉంది అని అడుగుతుంటే సూపర్గా ఉంది అని చెప్తున్నారు. మళ్ళీ మా ఆయన బాగుందా నచ్చిందా మీకు అందరికని అడుగుతుంటే అందరూ చూడండి సూపర్గా ఉంది అంకుల్ అని చెప్తున్నారు. బాగా నచ్చింది, చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది అని సూపర్గా ఉంది అని చెప్తున్నారు. నేను కూడా పిల్లల దగ్గర కూర్చొని టేస్ట్ చూసి సూపర్గా ఉంది అని చెప్పిన తర్వాత నేను కూడా వాళ్ళతో పాటే కలిసి అందరం కలిసి తిన్నాము. ఇంకా చూడండి ఇలా పిల్లలతో కలిసి తినడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా అక్క కొడుకు కూడా వచ్చి కూర్చున్నాడు. మా అక్క వాళ్ళ తోడి కోడలు ఆమె కూడా వచ్చి కూర్చుంది. అంటే వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. మా అక్క వాళ్ళ తోడి కోడల పిల్లలు కూడా ఇక్కడ. ఇంకా వాళ్ళు అందరు కలిసి తింటున్నారు. ఎందుకంటే మా అక్క వాళ్ళ తోడి కోడలు అందరం కలిసి కూర్చొని తింటున్నాము. మేము మామూలుగా అయితే ఈవినింగే 4కి అలా వెళ్ళేసి బయటనే కూర్చొని బయటనే చాప వేసుకొని కూర్చొని స్టవ్ దగ్గర వేసుకున్నాం కదా, ఆ ప్లేస్లోనే అక్కడే కూర్చొని తిందాం అనుకున్నాము. కానీ అప్పటికి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. ఈ దోశలు వేసేసరికి 7:30 అయింది. ఇంకా దోమలు ఎక్కువ ఉన్నాయి బయట, అందుకోసమని లోపల కూర్చున్నాము. మామూలుగా బయట కూర్చొని తింటే చాలా బాగుంటుంది కదా అలా అనుకున్నాము. కానీ ఇంకా ఏం చేస్తాము, అప్పటికే టైం ఎక్కువైంది అనేసి ఇంకా లోపల కూర్చున్నాము. పిల్లలేమో సూపర్గా ఉంది అని బాగా ఎంజాయ్ చేసినారు దోశ తినుకుంటూ. అందరికీ బాగా నచ్చింది దోశ అయితే. అందరికీ అయిపోవడానికి వచ్చింది ఇంకా దోశ. ఈ అరిటాకు, ఇంత పెద్ద అరిటాకు చాలా బాగుంది కదా, చాలా పెద్ద అరిటాకు, బాగా ముదిరింటుంది కదా అరిటాకు. ఆ అరిటాకు చాలా బాగుంది, పెద్దగా ఉంది. ఒక 10 మంది కూర్చొని తినేటంత ఉంది అరిటాకు. మేము అనుకున్నాము పండగలప్పుడు ఇంత పెద్ద అరిటాకు తెచ్చుకొని మనం చేసుకున్న ఐటమ్స్ అన్నీ పెట్టుకొని తింటే బాగుంటుంది. ఇలాంటి 2-3 అరిటాకులు తెచ్చుకొని అందరం కలిసి తింటే బాగుంటుంది అని అనుకున్నాము. ఇదిగోండి ఇంకా అందరూ దోశ తినడం అయిపోవడానికి వచ్చింది. ఇంకా పిల్లలందరూ లేసేసినారు. లేచి చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవడానికని బయటికి వెళ్తున్నారు. ఇంకా అప్పటికి పూర్తిగా చీకటి పడిపోయింది. మేము షాపింగ్కి వెళ్ళకుండా ఉండింటే కనుక తొందరగా చేసేవాళ్ళము. ఇదిగోండి ఇప్పుడు ఇంకా దోశ తినడం అయిపోయింది. ఇంకా చేతులు కడుక్కొని ఇప్పుడు ఇక్కడ పాప మా అక్కల ఇంటి పక్కన అమ్మాయి చాలా బాగా వేసింది డ్యాన్సు. అసలు స్కూల్కి వెళ్తుంది, స్కూల్లో కూడా నేర్పియారంట. డ్యాన్స్ క్లాస్ కూడా వెళ్ళదు, ఇంట్లోనే టీవీలో చూసి సెల్లో పెట్టుకొని వేసింది. ఊ అంటావా మామ ఊ అంటావా అనే పాటకు వేసింది డ్యాన్స్. సూపర్గా వేసింది. అసలు అక్కడ సినిమాలో ఎలా వేసిందో అలానే వేసింది. చాలా బాగా వేసింది ఈ పాప. మాకైతే ఇంత బాగా ఎలా నేర్చుకున్నాం అనేసి మాకే ఆశ్చర్యం అనిపించింది. అంటే డ్యాన్స్ స్కూల్లో అలా ఎక్కడ నేర్చుకోలేదంట, మామూలుగా స్కూల్లో కూడా నేర్పియరు. ఆ పాప సొంతంగా నేర్చుకుందంట. అంటే స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత టీవీ చూస్తూ సెల్లో పెట్టుకొని అలా నేర్చుకుందంట. చాలా బాగా వేసింది డ్యాన్స్ అయితే. ఎందుకంటే దీంట్లో సాంగ్ లేదు కాబట్టి మీకు సరిగ్గా అర్థం కాదు, కానీ చాలా బాగా వేసింది పాప. 2 సాంగ్స్కి వేసింది. ఇంకొక సాంగ్ ఏమో ఇది బుల్లెట్ బండి ఎక్కి వస్తావా అనే పాటకు వేసింది. 2 సాంగ్స్కు చాలా బాగా వేసింది.
చూడండి ఎంత బాగా వేస్తుందో. ఎందుకంటే సాంగ్ పెట్టకూడదు కాబట్టి పెట్టడం లేదు. లేదంటే సాంగ్ వింటాక సూపర్గా ఉంటుంది ఈ పాటకు డ్యాన్స్. ఏది కొత్త సాంగ్ వచ్చినా కూడా ఆ అమ్మాయి నేర్చుకొని వేస్తుందంట. మాకే చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ పాప డ్యాన్స్ వేస్తే. అసలు అంత చిన్నపిల్ల సేమ్ సినిమాలో ఎలా వేసిందో అలానే వేసిందండి. చాలా బాగా వేసింది ఈ పాప అయితే. సొంతంగా ఓన్గా నేర్చుకుందంట చూడండి అసలు ఈ అమ్మాయి. ఇంకా డ్యాన్స్ స్కూల్లో కానీ నేర్పిస్తే చాలా బాగా నేర్చుకుంటుంది డ్యాన్స్ అయితే. మేము అదే చెప్పినాము. ఇంకా ఒక పాటకు అయిపోయింది, అందరు క్లాప్స్ కొడుతున్నారు. ఇంకొక పాటకు వేయమంటే ఇంకొక సాంగ్ కూడా వేయడానికని రెడీ అయింది. ఇదిగోండి ఇది బుల్లెట్ బండి ఎక్కి వస్తావా అనే పాటకి వేస్తుంది. చూడండి ఈ పాప చాలా బాగా వేస్తుంది కదా డ్యాన్స్. ఈరోజు పిల్లలతో ఇలా ఎంజాయ్ చేసినాము. అంటే దోశలు వేసుకొని దోశలు తినేసి తర్వాత పిల్లలతో డ్యాన్స్ వేస్తుంటే పిల్లలు మాట్లాడుతుంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. చూడండి ఈ పాప ఎంత బాగా వేస్తుందో. అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ పిల్ల వేసే డ్యాన్స్ చూసి. మనం పాట పెట్టుకొని వింటాక ఈ పాటకు డ్యాన్స్ ఆ పిల్ల ఎంత బాగా వేసినది మనకు తెలుస్తుంది. చాలా బాగా వేసింది. మేము దోశలు ఒకటి అనుకుంటే ఇది ఇంకా బాగుండింది ఆ పిల్ల డ్యాన్స్. ఈ సండే ఫుల్గా ఎంజాయ్ చేసినామండి. ఎందుకంటే మా ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపింగ్ చేసినాము. ఉదయం మేము దోశ తిన్నాము, ఈవినింగ్ ఇక్కడికి వచ్చి దోశలు వేసుకొని తిన్నాము, మధ్యాహ్నం నాన్ వెజ్ తిన్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఇది ఒకటి మెమొరీ పిల్ల డ్యాన్స్, తర్వాత ఈ దోశలు వేయడము ఇదంతా. ఈ రోజంతా ఫుల్ ఎంజాయ్ చేసినాము. చాలా బాగున్నాయి ఈ దోశలు కానీ ఈ పిల్ల డ్యాన్స్ కానీ చాలా బాగా వేసింది కదా. పిల్లలందరూ చూడండి ఎలా చూస్తున్నారు, వీడియో తీస్తున్నారు. మా చిన్నబ్బాయి కూడా డ్యాన్స్ చాలా బాగా చేస్తాడు. మేమైతే మా చిన్నబ్బాయికి డ్యాన్స్ నేర్పించినాము, కూచిపూడి డ్యాన్స్ నేర్పించినాము. తర్వాత ఇంకా కూచిపూడి, తర్వాత వెస్టర్న్ డ్యాన్స్, తర్వాత అది ఏమంటారు కర్రసాము, అవన్నీ నేర్పించినాము. మా అబ్బాయి కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంటాడు. తర్వాత స్పీచ్లు ఇస్తుంటాడు. తర్వాత ఇంకా ఆగస్టు 15కు జరిగే ప్రతి ఒక్క పోటీల్లో పాల్గొంటుంటాడు. ఈ పిల్ల ఏం నేర్పించకుండా కూడా చాలా బాగా వేస్తుంది డ్యాన్స్. దీని తర్వాత కూడా అరిటాకులో చికెన్ వస్తుంది వీడియో, అది కూడా చూడండి. చాలా బాగుంటుంది, మీకు అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో కూడా మీకు నచ్చింది కదా. ఇంకా ఆ వీడియో కూడా చాలా బాగా నచ్చుతుంది. అరిటాకులో చికెన్ కొత్తగా చేసినాము, చాలా బాగుండింది అరిటాకులో ఫ్లేవరు. తర్వాత మాకైతే బాగా నచ్చింది. చూస్తున్నారు కదండి. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. దీని తర్వాత ఇంకొక మంచి వీడియో వస్తుంది, ఖచ్చితంగా వాచ్ చేయండి. చూడండి ఈ సాంగ్ మొత్తం వేసేసింది ఆ పాప. అసలు ఏం ఆయాసం పడకుండా బాగా వేసింది డ్యాన్సు.
చూస్తున్నారు కదండి, ఇంకా డ్యాన్స్ అయిపోయింది. ఆ పాప 2 సాంగ్స్కి వేసింది. అందరూ క్లాప్స్ కొట్టి ఆ పిల్లను బాగా వేసినామని అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా ఇంకా అయిపోయిందండి. ఇంకా ఆ పాప డ్యాన్స్ కూడా అయిపోయింది. ఇంకా మేము చేసిన దోశలు అయిపోయినాయి, అంతా అయిపోయింది. చూస్తున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ బాయ్ అందరికీ. ఇక్కడికే అయిపోయిందండి. బాయ్.